ఓకే. సో ఈ వెబ్సైట్ మనకి ఇలా వస్తా ఉంది ఇప్పుడు. ఓకే. సో ఈ వెబ్సైట్ ని మనము ఎడిట్ చేయాలా. సో ఏదే వెబ్సైట్ ని ఒక థీమ్ అనేది ఎలా వేయాలా అని నేను చూస్తున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ చెప్పిస్తాను మీకు. సో మీ దగ్గర నుంచి నేను చేపిస్తా అప్పుడు. ఓకే. సో ఇలాగా ఒక థీమ్ అనేది అప్లోడ్ చేసి ఈ థీమ్ అనేది మనకి ఎలా కావాలో అలాగా మనము ఎడిట్ చేసుకోవాలా. సో ఎలా ఎడిట్ చేయాలా, సో ఈ లోగో ఎలా మార్చాలా, ఈ మెనూ అంటాం కదా, ఈ మెనూని ఎలా మార్పియాలా. ఓకే. సో ఇన్ బిట్వీన్ కంటెంట్ ఉంది. సో ఈ కంటెంట్ ఎలా మార్పియాలా మనము. ఓకే. సో సిమిలర్లీ ఫూటర్ అని ఉంటుంది, కిందకు వచ్చేస్తే మనకి ఫూటర్ ఉంటుంది. ఈ ఫూటర్ ని ఎలా మార్పియాలా, ఈ సోషల్ లింక్స్ ఎలా పెట్టాలా. ఓకే. సో సిమిలర్లీ ఇక్కడ మనము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ అస్ క్లిక్ చేస్తా. సో అబౌట్ అస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అబౌట్ iPhone 5 అని ఉంది. సో మనకి iPhone 5 ఇవన్నీ రాకూడదు. URLs ఎలా చేంజ్ చేయాలా, సో ఇవన్నీ కూడా నేను ఈ రోజు చెప్పిస్తా. వన్ బై వన్ వెళ్ళాను. ఓకే. సో అదైనాక మీకు ఆల్రెడీ నేను యాక్సెస్ ఇచ్చేసిన కాబట్టి మీరు ఈ చేంజెస్ అనేది చేసుకోండి. ఓకే. సో ఎలా చేయాలా ఫస్ట్ యాక్సెస్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, సో WP-admin. ఓకే. సో ఇదే కదా మన అడ్మిన్ ప్యానెల్లో. సో ఇక్కడ అడ్మిన్ పైన క్లిక్ చేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఇప్పుడు లాగిన్ ఆల్రెడీ అయినా కాబట్టి ఇది లాగిన్, సో ఇదేస్తా ఉంది. ఓకే. ఇక్కడ నేను లాగౌట్ చేసి ఓకే ఒక్కసారి. సో మీరు WP లాగిన్ అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి వేసి ఓకే అంటే నా యూజర్ ఐడి మళ్ళా నేను పాస్వర్డ్. ఓకే. సో పాస్వర్డ్ ఎంటర్. ఇది ఎలా చేయాలని మీకు తెలుసు కదా. WP-admin నిన్న గ్రూప్ లో ఎవరో ఒకరు పెట్టారు కదండి మెసేజ్ లో ఉంది. ఓకే. సో మీకు కావాలంటే నేను ఇంకొకసారి పెడతా. ఓకే. సో ఇక్కడ వెళ్ళండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ పేజెస్ అని ఉంటాయి. అంటే సో ఇప్పుడు అబౌట్ అస్ అనేది పేజ్, సర్వీసెస్ అనేది పేజ్, కాంటాక్టర్స్ అనేది పేజ్. ఓకే. సో ఇవన్నీ పేజెస్ కింద వస్తాయి. ఎక్కడ వస్తాయి, సో మీరు ఇక్కడ పేజెస్ కి వెళ్ళి ఓకే ఇక్కడ మీరు పేజెస్ కి మౌస్ ఓవర్ చేస్తే ఆల్ పేజెస్ అని ఉంటది. సో ఆల్ పేజెస్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీకు ఎన్ని ఉన్నాయి. అబౌట్ అస్ డూప్లికేట్ అయినాయి చాలా వరకు. సో అబౌట్ అస్ అవి ఇవి హోము. ఓకే. సో సిమిలర్లీ ఇక్కడ మీరు ఫర్దర్ క్రియేట్ చేస్తే హోము ఇవి చాలా ఉన్నాయి. సో దీంట్లో ఏది మనకి కావాలో అది మనం పెట్టుకొని రిమైనింగ్ అన్ని డిలీట్ చేసి వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు మనము సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ని మీరు ఎడిట్ చేయాలంటే ఏం చేయాలంటే సో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ పేజ్ ఎడిట్ చేస్తాము అంటే మీరు క్లిక్ అండ్ కంట్రోల్ హోల్డ్ చేసుకొని వ్యూ పైన క్లిక్ చేస్తే సో ఈ పేజ్ ని మీరు ఎడిట్ చేయాలా అనుకుంటా. ఓకే. సో కంటెంట్ ఎడిట్ చేయాలా, ఇమేజెస్ ఎడిట్ చేయాలంటే సో దీన్ని ఎడిట్ చేయాలంటే మీరు ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంటుందండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఆర్ ఈ పేజ్ ఓపెన్ చేసేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఐదర్ ఇక్కడన్నా క్లిక్ చేయొచ్చు పేజ్ ఓపెన్ చేసి, కానీ మీరు ఇక్కడ లాగిన్ అయ్యిండాల మీ వెబ్సైట్ కి. అంటే వర్డ్ ప్రెస్ హెచ్ ప్యానల్ కి ఆర్ వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్ కి మీరు లాగిన్ అయ్యాల. సో లాగిన్ అయినాక మీరు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేస్తే సో ఇలాగా ఓకే. సో మీ ఎడిట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డిజిటల్ ఏజెన్సీ దట్ డ్రైవ్స్ యువర్ సక్సెస్ అని ఉంటుందండి. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఐదర్ మీరు ఇక్కడ బ్యాక్ స్పేస్ ఎంటర్ చేసి ఇక్కడైనా ఎడిట్ చేయొచ్చు, ఆర్ దీని టైటిల్ ఉంది కదండి ఇక్కడ. సో ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ కదా దానికి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో ఒక ట్యాగ్ లైన్ రాస్తా. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ ఓకే విత్ హై ప్రాఫిట్. ఓకే. లెట్స్ సే నేను ఇక్కడ రాసాను. ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ విత్ హై ప్రాఫిట్. మనం ఏం రాసాము ఇది ఇక్కడ వస్తుంది. సో ఈ దాన్ని మీరు ఇప్పుడు ఎలా ఎడిట్ చేస్తున్నారో అలాగే మీరు పెట్టుకోవాలా అంటే సో ఎడిట్ చేసిన తర్వాత వాట్ యూ నీడ్ టు డూ ఈస్ ఇక్కడ పబ్లిష్ చేయాలి. లేదు నేను ప్రివ్యూ చూస్తా అంటే ఇక్కడ ఐ ఐకాన్ ఉంటుందండి. ఐ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఒక కొత్త ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఎడిట్ చేసిన కంటెంట్ ఇలాగ వస్తుంది. ఓకే. ఇది బ్యాక్ ఎండ్. సో కానీ మీరు ఫ్రంట్ ఎండ్ లో చూసుకుంటే ఇంకా ఇది రాదు, ఎందుకంటే మనము ఇంకా పబ్లిష్ చేయలేదు. ఓకే. సో ఇప్పుడు నేను ఇది పబ్లిష్ కావాలా మెయిన్ డొమైన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా అనే దాంట్లో ఉంటే సో మీరు ఇక్కడ పబ్లిష్ చేస్తే సో అప్పుడు మనము ఓకే. సో ఇక్కడ మీరు వ్యూ వన్ కొడితే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా /ఐడియా ఇది మీరు ఓపెన్ చేసుకుంటే URL ఇక్కడ చూడండి. సో మీకు కూడా మీరు ఓపెన్ చేస్తే ఈ URL ఇలాగ వస్తుంది మీకు. ఓకే. మనం ఇక్కడ ఏం ఎడిట్ చేసామో అది వస్తుంది. ఓకే. సో ఇది ఎడిట్ చేసాము ఇప్పుడు. ఓకే. లెట్స్ సే ఇది ఎడిట్ చేసాము. సో ఇప్పుడు మనకి సో ఇది ఎక్కడ ఎడిట్ చేసాము, డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ లో ఎడిట్ చేసాము. సో సిమిలర్లీ మనము ట్యాబ్ లో మొబైల్లో ఎలా కనిపిస్తుంది అని ఇక్కడే కూడా మీరు చూసుకోవచ్చు. సో ట్యాబ్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి. ఓకే. సో ట్యాబ్ లో మీకు ఈ రకంగా కనిపిస్తుంది. ఓకే. ఈ రకంగా కనిపిస్తుంది. సిమిలర్లీ మొబైల్లో సో మీకు మొబైల్లో చూడండి ఈ రకంగా కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడే మీరు చూసుకోవచ్చు ప్రివ్యూని ఇచ్చేసి వెదర్ ఇట్ లుక్స్ గుడ్ అండ్ మొబైల్లో, ట్యాబ్ లో, డెస్క్టాప్ లో ఎక్కడ అన్నా. ఓకే.
క్లియర్ అండి ఎలాగా మేము ఒక కంటెంట్ అనేది ఎడిట్ చేయాలని చెప్పేసి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒకసారి పేజెస్ ఓపెన్ చేసి దాంట్లో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ కొట్టాలా సార్? సో ఇప్పుడు ఇన్ని పేజెస్ ఉన్నాయండి, ఏదైనా ఒక పేజ్ మీరు ఈ థీమ్ మీకు ప్రాక్టీస్ కి అయినా ఇచ్చేసిన, సో మీరు ఏదైనా ఒక పేజ్ ఎడిట్ చేయాలా అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్ పేజ్ ఎలిమెంట్ ఈ పేజ్ ని నేను ఎడిట్ చేయాలంటే ఓకే, ఫస్ట్ మీరు లాగిన్ అయితే మీకు డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుందండి. లాగిన్ అయితే వర్డ్ ప్రెస్ కి ఇక్కడ నుంచి మీరు యూ గో టు పేజెస్. సో పేజెస్ పైన మౌస్ ఓవర్ చేస్తే ఆల్ పేజెస్ కి వెళ్ళేసి సో ఇక్కడ ఏ పేజెస్ ఉన్నాయి వెబ్సైట్ లో ఇవన్నీ ఉంటాయి. అంటే మీ థీమ్ లో ఏదేది ఉన్నాయి ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏదో ఒక పేజ్ మీరు ఎడిట్ చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ ఏదో ఒక అబౌట్ అనే ఒక పేజ్ నేను ఎడిట్ చేయాలంటే సో ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేస్తే కింద ఎడిట్, క్విక్ ఎడిట్, ట్రాష్ అంటే డిలీట్ అని చెప్పేసి. ఓకే, సో వ్యూ అంటే మీరు కంట్రోల్ హోల్డ్ చేసుకుని వ్యూ కొడితే ఓకే, కంట్రోల్ హోల్డ్ చేసుకుని వ్యూ అని కొడితే సో ఇక్కడ మీకు అబౌట్ అస్ ఇక్కడ ఒక పేజ్ అబౌట్ అస్ పేజ్ అనేది ఎలా కనిపిస్తుంది. ఈ పేజ్ ని మీరు ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంటుంది. కంట్రోల్ హోల్డ్ చేసుకుని మళ్ళీ మీరు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని కొడితే అప్పుడు మీకు ఇది ఎలిమెంటర్. త్రూ ఎలిమెంటర్ నుంచి మనము ఈ వర్డ్ ప్లేస్ వెబ్సైట్ ని మనము ఎడిట్ చేయొచ్చు మనకి ఎలా కావాలో అలాగా. ఓకే, సో లెట్స్ సే నాకు ఈ కంటెంట్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి అబౌట్ అస్ ఇది. సో ఇక్కడ మీరు లేదు నేను ఈ కంటెంట్ యాడ్ చేయాలనుకోండి, ఈ కంటెంట్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి సో ఇక్కడ కంటెంట్ ఉంటుంది. వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 40+ ఎక్స్పర్ట్స్, ఎక్స్పర్ట్స్. ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇది నేను తీసేయాలా, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని బ్యాక్ స్పేస్ కొట్టా, డిలీట్ చేసిన. ఇక్కడ చూడండి ఇది వెళ్ళిపోయింది. సో మళ్ళీ నేను కంట్రోల్ ఇక్కడ వచ్చింది. సో ఇలాగే మీరు ఏదే ఎడిట్ చేయాలన్నా ఇక్కడ తీసుకుని మీరు ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో అలాగే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ నేను ఎడిట్ చేయాలి కూడా. సో ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ నేను చేంజ్ చేయాలంటే సో ఇక్కడ చూస్ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ సైజ్ కూడా మీరు చూసుకోండి. ఈ ఇమేజ్ సైజ్ ఎంత ఉంది, 1024x102 పిక్సెల్ ఉంది. సో చూస్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏదైనా వేరే ఇమేజ్ వేయాలా అనుకున్నాలా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ వేయాలా అనుకుంటా. ఓకే, సెలెక్ట్ చేసుకోండి ఈ ఇమేజ్. సో ఇక్కడ చూడండి, సో ఈ ఇమేజ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇలాగా. ఓకే, సో ఇక్కడ మీకు ఆన్ పేజ్ SEO మీరు నేర్చుకున్నారండి అందరూ. ఓకే, సో ఇమేజ్ కి ఒక ఆల్ట్ ట్యాగ్ అనేది ఇస్తాం. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అని ఉంటుంది, ఆల్ట్ ట్యాగ్ అని ఉంటుంది. సో ట్రై టు గివ్ యువర్ లైక్ కీవర్డ్స్ అని చెప్పేసి. సో నా ఈ దాంట్లో నేను మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అనేది నా కీవర్డ్. ఓకే, సో నా కీవర్డ్ కాబట్టి నేను మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్. సో ఇది మ్యాటర్ ఆల్ట్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఈ దానికి ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చినాం కాబట్టి ఎవరైనా గూగుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అని కొడితే ఈ ఇమేజ్ మీకు ఇమేజెస్ సెక్షన్ లో ర్యాంక్ అంటే ఇమేజెస్ సెక్షన్ లో అంటే ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా గూగుల్లో నేను ఏమన్నా సెర్చ్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా ఇక్కడ ఇమేజెస్ అని ఉన్నాయి కదండి. ఈ ఇమేజెస్ సెక్షన్ లో మీ ఇమేజెస్ కూడా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎలా ర్యాంక్ అవుతుంది అంటే సో ఇక్కడ మీరు ఆల్ట్ ట్యాగ్ అనేది దీనికి ఆల్ట్ ట్యాగ్ ఇచ్చినారు కదా. సో ఈ ట్యాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్యాగ్ ని మీరు తీయచ్చు. ఓకే, సో ఇలాగా మీరు ఒక ఇమేజ్ కావాలో మీకు ఇమేజ్ చేంజ్ చేయాలంటే ఎలాంటి ఇమేజ్ కావాలో మీరు అలాంటి ఇమేజెస్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా కావాలో అలాగా మీరు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఉండే ఇమేజెస్ సార్ నేను వేరే అప్లోడ్ చేయలేనా. ఓకే, సో నాది లోకల్లో నా ల్యాప్టాప్ లో కొన్ని ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేయగలనా నేను అంటే అప్లోడ్ కూడా చేయొచ్చండి ఇక్కడ. సో మీరు అప్లోడ్ ఫైల్స్ అని ఉన్నాయి కదండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఐదర్ డ్రాప్ అండ్ డ్రాగ్ ఆర్ సెలెక్ట్ ది ఫైల్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్. సో సెలెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ మన లోకల్లోకి వెళ్తుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వెబ్సైట్ ఒక ఇమేజ్ ని తీసుకుందాం, ఒక మంచి బ్యానర్ ఏదైనా ఉంటుంది. ఓకే, నా దగ్గర ఏది లేదే మంచి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ యూ గైస్. సో నేను ఒక ఇమేజ్ చూస్ చేసుకుంటా ఉన్నా. సో ఓకే అనుకుంటే సో ఇమేజ్ లోడ్ అయ్యేదానికి ఇట్ టేక్స్ కపుల్ ఆఫ్ సెకండ్స్ అండి. ఓకే, ఇట్ వోంట్ టేక్ టీమ్ లాగా 24 hours. ఇట్ టేక్స్ కపుల్ ఆఫ్ సెకండ్. మళ్ళీ ఆల్ట్ టెక్స్ట్. సో ఆల్ట్ టెక్స్ట్ కూడా మీరు సో మీకు ఏది కావాలా. ఓకే, సో లెట్స్ సే బిజినెస్ ఐడియాస్ అనుకోండి. సో బిజినెస్ ఐడియాస్ అని మీరు ఆల్ట్ టెక్స్ట్ పెట్టుకోండి. బట్ ట్రై టు యూజ్ యువర్ కీవర్డ్ అండి. ఓకే, మీ కీవర్డ్ ఈ ఇమేజ్ కి కీవర్డే వాడండి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మీ ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. సో మీరు ప్రివ్యూ చేయాలంటే మళ్ళీ జస్ట్ క్లిక్ ఆన్ ప్రివ్యూ. ఓకే, సో మీరు కిందకి యాసెస్ చూడండి. సో ఇలా వస్తుంది మీ ఇమేజ్. ఓకే, సో తెలిసిందా ఎలాగా మనము ఇమేజెస్ అప్లోడ్ చేయొచ్చు, ఎలాగా మనము ఇమేజెస్ ని వాడచ్చు అని చెప్పేసి. క్లియర్ అండి?
సో ఇలా కానీ లాస్ట్ లో కూడా పబ్లిష్ అనేది సో క్లిక్ చేస్తేనే ఎడిట్ అవుతుంది. మనము పబ్లిష్ అనేది కొడితేనే సో ఈ URL లోకి అంటే ఈ అబౌటర్స్ అనే ఒక పేజ్ కి ఈ కంటెంట్ అనేది మారుతుంది, ఆ ఇమేజెస్ అనేది మారుతుంది. అంటే మనం ఏదే చేంజ్ చేసినా సో ఇక్కడ మనకి చేంజెస్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా, ఎలా మనము కంటెంట్ చేంజ్ చేయాలా, ఎలా ఇమేజ్ ఎడిట్ చేయాలా అని చెప్పేసి? సో మీరు ఎనీ సెక్షన్, ఈ సెక్షన్ అని కాదు, ఏ సెక్షన్ అన్నా మీరు ఎడిట్ చేయొచ్చు. సో ఈ సెక్షన్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, సో ఇక్కడ సో దాన్ని ఎడిట్ చేయండి. సో సిమిలర్లీ నేను ఫైన్ నవ్ అని ఉంది, సో దీన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఫైన్ నవ్. సో సిమిలర్లీ సో హైర్ ఫర్ అస్ ఇక్కడ దీన్ని ఎడిట్ చేయాలా, సిమిలర్లీ ఇక్కడ నేను ఎడిట్ చేయాలా, ఇది ఎడిట్ చేయాలా, ఇది ఎడిట్ చేయాలా అంటే మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మార్కెటింగ్ అనే హెడ్డింగ్ టైటిల్ అని ఉంటుంది, ఇక్కడ ఎడిట్ చేసుకుండా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఇలాగా మీరు మీ వెబ్సైట్ కంటెంట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అక్కడ అబౌట్ మరి అంటే మనకు కన్ఫ్యూజ్ అవుతాం కదా సార్, అది కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు నేను ఒక థీమ్ వేసింది జస్ట్ ఫర్ అవర్ రెఫరెన్స్. సో డూప్లికేట్స్ వచ్చేసినాయి, సో మనకి ఏది కావాలో అది పెట్టుకుందాం, మనకి ఏది వద్దో అది డిలీట్ చేసేద్దాం అంతే. సో ఇలాగ ఉండదు. నేను అలైన్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన క్లయింట్స్ తో మీకు ఒకసారి చూపిస్తా అది స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ నేను ఒక డమ్మీ టెంప్లెట్ వేసినాం కాబట్టి ఇవి రిపిటేషన్స్ లాగా వచ్చినాయి. ఓకే, ఇలాగా నార్మల్ గా మీరు ఏమైనా పెయిడ్ టెంప్లెట్ పెయిడ్ థీమ్ వేసుకుంటే ఇలాగా డమ్మీ ఆ డూప్లికేట్స్ పేజెస్ అనేవి క్రియేట్ అవ్వవు. ఓకే సార్, వీటిలో ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అని ఏమన్నా తెలుస్తుందా సార్? అలాగా ఏది డూప్లికేట్. సో ఇక్కడ చూస్తే అన్ని దానికి ఇలాగే ఉన్నాయి. సో ఇది ఫ్రీ థీమ్ కాబట్టి మనం చెప్పలేము. ఓకే, సో ఫ్రీ థీమ్స్ లో ఇలాగే ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. ఓకే, సో కొన్ని థీమ్స్ బాగా తొందరగా అప్లోడ్ అవుతుంది, తొందరగా అయిపోద్ది, కొన్ని థీమ్స్ అవ్వట్లే. ఓకే ఓకే, సో ఇది మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు అన్ని పేజెస్ మేబీ ఒక్కొక్కరు ఒక్కొక్క కాంటాక్టర్స్ తీసుకోండా, ఒక్కొక్కరు ఒక కోర్స్ పీస్ తీసుకోండా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ తీసుకొని మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్లాసే కాబట్టి ఎలా ఎడిట్ చేయాలా, సో దాని ఏమన్నా వరస్ట్ అది ఏమైనా చెడిపోయినా కూడా మీకు అంత తలనొప్పి ఉండదు, ఎందుకంటే దిస్ ఇస్ ఫర్ ది ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి. సో 1 day 2 day 3 days మీరు ట్రై చేయండి ఎలా ఎడిట్ చేయాలి, ఎడిట్ చేస్తే ఎలా వస్తుంది, ప్రివ్యూ ఎలా వస్తుంది. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. సో మీకు అందరిది యాక్సెస్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏదన్నా కానీ మీకు సెలెక్ట్ చేసుకుని ఎడిట్ చేయడమే, సో దాంట్లో ఇంకేం ఉండదు. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ ఉంది. ఓకే, సో ఇది ఫూటర్ నేను మళ్ళీ వస్తా. సో ఈ ఫూటర్ హెడర్ ని డిఫరెంట్ మీకు ఇప్పుడు మనం ఏం ఎడిట్ చేస్తా ఉన్నాం కదండి. సో ఇది ఓన్లీ బాడీ సెక్షన్. సో మీరు ఈ హెడర్ మళ్ళీ ఫూటర్ ని మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేయలేరు, అది నేను సపరేట్ సెక్షన్ లో చెప్పిస్తా. సెషన్ లో హెడర్ ఫూటర్ ఎలా ఎడిట్ చేయాలా, మీ లోగో అనేది ఎలా అప్డేట్ చేయాలా అని చెప్పేసి. సో మేజర్ గా ఈ పేజెస్ ని మీరు కంటెంట్ ఎలా అప్లోడ్ చేయాలా, సో ఈ ఇమేజెస్ ఎలా అప్లోడ్ చేయాలా, సో ఈ దాన్ని మీరు స్టార్టింగ్ నేర్చుకున్నా. సో ఫస్ట్ అట్లీస్ట్ ఇది మీకు వస్తే మళ్ళీ మీకు ఫర్దర్ హెడర్ ఫూటర్ కోడ్ ఎలా యాడ్ చేయాలా, సో మన ఒక లోగోని ఎలా మార్పియాలా, సో ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, సో ఇది బేసిక్ ఎడిటింగ్. సో వర్డ్ ప్రెస్ లో ఏముండదు. సో ఏదే వెబ్సైట్ ఎడిట్ చేయాలంటే యూ కెన్ జస్ట్ గో ఓకే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని కొట్టేయండి. సో మీకు ఏది కావాలో మీకు ఎలా కావాలో ఎడిట్ చేయండి. సో ఎడిట్ చేసి జస్ట్ పబ్లిష్ అని కొట్టండి. సో పబ్లిష్ కొట్టే పబ్లిష్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఎలా మనము ఒక పేజ్ కంటెంట్ ఒక పేజ్ లో ఇమేజెస్ అనేది అప్డేట్ చేస్తామండి, ఎడిట్ చేస్తాము, అప్డేట్ చేస్తాం. సో ఇంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో డౌట్ సార్. ఏదైనా కాపీ కంటెంట్ చేసినప్పుడు మరి ప్రాబ్లం రాదా? ఏదైనా ఇమేజెస్ మనం వేరే వాళ్ళు కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుదా? ఇమేజెస్ ఎవరు కాపీ చేయకూడదు. సో ఇమేజెస్ కూడా ఐదర్ సో మీరు తీసుకొని పడుతుంది. ఓకే, పే చేసి తీసుకొని పడుతుంది. ఓకే, ఇమేజెస్ కి కాపీ అనేది కాపీ రైట్స్ అనేది అంత ఈజీగా పడవు. కంటెంట్ కి అయితే కాపీ రైట్స్ పడుతుంది, కానీ ఇమేజెస్ మనము లెట్స్ సే షటర్ స్టాక్ ఓకే ఇక్కడ నేను కొనుక్కుంటా, మీరు కొనుక్కుంటారు సేమ్ ఇమేజ్. సో అంతా మీకు ఇమేజెస్ లో మీకు కాపీ రైట్స్ అన్ని చాలా తక్కువ. ఓకే, వస్తాయి కానీ చాలా తక్కువ. ఇలాంటి స్టేక్ వెబ్సైట్ లో లైక్ షటర్ స్టాక్, సో అడోబీ ఇక్కడంతా కొంటే సో అప్పుడు గూగుల్ ఐడెంటిఫై చేసేస్తుంది ఇది కొనిండే ఇమేజెస్ అని చెప్పేసి. ఓకే, సో అప్పుడు మీకు ఏదే రకమైన కాపీడో అనేది అంతా ఇది రాదు, మీకు ఏమైనా ఇమేజ్ కాపీ చేస్తున్నారు. సో మీరు ఇమేజ్ కాపీ చేస్తున్నారని ఎప్పుడు వస్తుంది అంటే లెట్స్ సే మీరు ఒక కాంపిటేటివ్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా కాపీ చేస్తున్నారంటే అది తెలిసిపోద్ది. ఎందుకంటే మీరు సో మీ కాంపిటేటర్ షటర్ స్టాక్ లోనో అడోబీలోనో ఓకే ఎక్కడో ఒక దగ్గర సో ఆ పిక్సాబేలోనో ఎక్కడో ఒక దగ్గర కొని ఉంటాడు, ఆయన కొని యూజ్ చేసి ఉంటాడు. సో మీరు మళ్ళీ ఆ ఇమేజ్ ని మీ కాంపిటేటర్ ఇమేజ్ ని మీరు పెట్టినారంటే అప్పుడు గూగుల్ బోర్డ్స్ చాలా స్మార్ట్స్ అంటే గూగుల్ ఏ చాలా స్మార్ట్ ఉంటుంది. సో అది అక్కడ స్పెసిఫికేట్ చేస్తుంది ఇది కాపీడ్ ఇమేజ్ యూ హ్యావ్ స్క్రాప్డ్ ఫ్రమ్ దిస్ ఓన్ సో వెబ్సైట్ అని చెప్పేసి. ఓకే, అంటే నాకు అర్థం కాదు ఈ స్ట్రక్చర్ సారీ ఈ మీరు చెప్పిన స్ట్రక్చర్ వెబ్సైట్ దేనికి సార్, అది దేనికి సంబంధించినది? ఇప్పుడు మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
డిజిటల్ మార్కెటింగ్ ఇమేజెస్ అని మీరు ఏదో ఒకటి సెర్చ్ చేయండి. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తే సో ఇక్కడ చూడండి ఫిక్స్ అబే ఉండొచ్చు, ఆర్ సో ఐ స్టాక్, ఓకే షటర్ స్టాక్, సో ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, సో కొన్ని వెబ్సైట్స్ నీకు ఈ ఇమేజ్ కావాలా అనుకోండి, ఆర్ ఈ ఇమేజ్ కావాలా అంటే మీరు సో స్పాన్సర్డ్ ఇమేజెస్ అని ఉంటాయి. సో కొన్ని ఫ్రీను ఉంటాయి, కొన్ని స్పాన్సర్డ్ ఉంటాయి. ఈ పిక్సాబేలో మీకు చాలా వరకు ఫ్రీగా దొరుకుతాయి, కానీ ఇవి లేదు అంటే సో ఇవి పిక్సాబే లైక్ షటర్ స్టాక్ ఇక్కడ నుంచి వాళ్ళు ఇమేజెస్ అనేది మీరు కొనుక్కున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇమేజ్ కావాలా అంటే మీరు ఈ ఇమేజ్ ని క్లిక్ చేస్తే, ఓకే సో ఇమేజ్ ని క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి వాళ్ళది వాటర్ మార్క్ ఉంది, సో ఐ స్టాక్ ఇమేజెస్ అని చెప్పేసి. ఓకే, సో ఈ ఇమేజ్ ని మీరు బై చేయాలా. సో ఈ ఇమేజ్ బై చేయాలంటే వాళ్ళు ఈ ఇమేజ్ కి 345 రూపీస్ అడుగుతా ఉన్నారు ఈ ఇమేజ్ ని బై. ఓకే, సో ఇలాగా మీరు ఇమేజెస్ అనేవి బై చేయాలా బయట దగ్గర నుంచి. ఓకే, సో అలాగా మీరు ఇమేజ్ ని ఓకే సో ఇలాంటి ఐ స్టాక్, షటర్ స్టాక్ వీళ్ళ దగ్గర మీరు బై చేసుకోవచ్చు మీకు ఇమేజెస్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇమేజ్ కావాలా అనుకోండి, సో ఈ ఇమేజ్ కావాలా అంటే సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూడండి షటర్ స్టాక్ అని వాటర్ మార్క్ ఉంది సెంటర్ లో కనిపిస్తా ఉంది అందరికి. సో ఈ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో వీళ్ళ దగ్గర మీరు ఇప్పుడు నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి, సో డైరెక్ట్ గా మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 10 ఇమేజెస్ కి ఇట్ ఈస్ ఆస్కింగ్ $299. సో ఈ ప్లాన్ అనేది ఎంత వరకు ఉంటుంది, 1 year వరకు ఉంటుంది. సో ఆర్ $2.49. సో ఇలాగా వీళ్ళు పే అనేది చేసి మనము తీసుకొనొచ్చు పడుతుంది. క్లియర్ ఆరి? ఎస్ సార్, అంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చి మనం తీసేసుకోవచ్చు, కానీ పెయిడ్ మాత్రం మనం పెయిడ్ మాత్రం మీరు పెయిడే తీసుకొనల్లా. ఇప్పుడు ఈ ఇమేజ్ కావాలంటే మీకు మీ గ్రాఫిక్ డిజైనర్ దగ్గర ఇలాగా మీరు చెప్పుకోవాల్సి పడుతుంది. ఓకే, లేదు అంత టైం లేదు అంటే మీరు ఇక్కడ పోయి కొనుక్కోవచ్చు. సార్ కొంతమంది షటర్ స్టాక్ అనేది రాకుండా కూడా తీసేసి షటర్ స్టాక్ రాకున్నట్లు కూడా చేస్తున్నాం, అది కూడా చేయొచ్చు. బట్ నాట్ రికమెండెడ్, బట్ చేయొచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. దానికి వెబ్సైట్స్ ఉంటాయి సార్ విడిగా దానికి సంబంధించి? ఉంటాయి మీరు రీసెర్చ్ చేసుకోండి. ఉంటాయి. ఓకే సార్. ఓకే చెప్పండి, ఎవరు హ్యాండ్ రైస్ చేసింది? సార్ నేనే. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే దాంట్లో కూడా ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి కదా సార్, మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సేమ్ ఇప్పుడు 100% అదే చెప్పిన. సో పిక్సావేలో మీకు ఈ ఫస్ట్ ఏం కనిపిస్తా ఉంది, ఇది మాత్రమే స్పాన్సర్డ్. సో ఇక్కడ ఉన్న ఇమేజెస్ లెట్స్ సే నాకు ఈ ఇమేజ్ కావాలనుకోండి, సో పిక్సావేలో మీకు మాక్సిమం ఫ్రీ ఉంటుంది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ అంటే ఏ సైజ్ లో మీకు కావాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1280/54 ఆర్ 1950 ఏ ఇమేజ్ కావాలో దాన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని మీరు వాడచ్చు. సో పిక్సాబే మీరు వాడచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ అండి. ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి, ఫ్రీ స్టాక్ ఇమేజెస్ ఉంటాయి. సో మీరు వాడచ్చు. అది ఓకే సార్. అంటే ఇప్పుడు అదే ఇమేజెస్ ని మల్టిపుల్ పర్సన్స్ డౌన్లోడ్ చేశారు, అది ఏం చేసేకి అవ్వదు. అది కాపీ రైట్స్ అవ్వదా సార్? అది అవ్వదు, అంత అవ్వదు. కాపీ రైట్స్ అని అవ్వదు, ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి. ఓకే సార్. సార్ ఐ హావ్ ఎ డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు వెబ్సైట్ లో మనము ఇమేజెస్ ఉంటాయి కదా సార్, ఆ ఇమేజ్ సైజ్ ఎలా చూసుకోవచ్చు సార్ మామూలుగా? ఇమేజెస్ సైజ్ ఎలా తెలుసుకోవచ్చు అనా? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక అప్పుడే చెప్పిన. సో నువ్వు జాయిన్ ఇప్పుడు అయినా సో ఈ ఇమేజ్ అనుకోండా, సో ఈ ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో ఇమేజ్ రెజల్యూషన్ మీరు చూసుకోండా. సో సైజ్ ఎంత ఉంది, ఇది 1024/102 1024/102. దిస్ ఈజ్ వన్ వే. లేకపోతే మీరు ఇంకొకటి ఎలా చేసుకోవచ్చు అంటే రైట్ క్లిక్ చేసి సో దీన్ని సేవ్ చేసుకోండి ఇమేజ్ ని. ఓకే, సో ఈ ఇమేజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనుకుందాం ఇప్పుడు. ఓకే, ఈ ఇమేజ్ ది మనకు సైజ్ తెలియదు ఇప్పుడు. సో మీరు రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి ఈ ఇమేజ్ ని. ఓకే, సేవ్ చేసుకొని ఓకే, సో ఈ ఇమేజ్ ది మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళేసి రైట్ క్లిక్ చేసి ఓకే, సో ఇక్కడ షో మోర్ డీటెయిల్స్ కి వెళ్తే ఓకే, ప్రాపర్టీస్ లో మీకు ఇక్కడ చూస్తే సైజ్ ఎక్కడ ఉంది ఓకే, సో డీటెయిల్స్ కి వెళ్తే సో ఇక్కడ చూడండి డైమెన్షన్స్ 2048/1281 పిక్సెల్స్. ఓకే, ఇలాగా మీరు సైజ్ అనేది తెలుసుకోవచ్చు. సార్ ఇప్పుడు వెబ్సైట్ లో అయితే అలాగే చేసుకోవచ్చు మామూలుగా, సోర్స్ కోడ్ చూసుకోవచ్చు మామూలుగా? నో, ఇప్పుడు లెట్స్ సే అదే అండి మీరు అప్పుడే జాయిన్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ మీరు చేంజ్ చేయాలని మీరు అడుగుతా ఉన్నారు కదా. హలో, అవును సార్, కరెక్ట్ కదా. సో ఈ ఇమేజ్ చేంజ్ చేయాలంటే ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సో ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్ ఇమేజ్ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ లెట్స్ సే ఏదో ఒక ఇమేజ్ మనం అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ నేను అప్లోడ్ చేయాలనుకుంటా. సో అప్లోడ్ చేయండి. సో దీనికి ఇక్కడ ఆల్ట్ ట్యాగ్ అని మీకు ఆల్రెడీ చెప్పిన. ఓకే, సో ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్ అని.
సో దానికి ఒక ఆల్ట్ ట్యాగ్ ఏంటి అంటే ఈ ఇమేజ్ కి ఆల్టర్నేట్ ట్యాగ్ గూగుల్ కి రికమెండ్ అయ్యేదాన్ని. సో ఇలాగా మీ ఇమేజ్ ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళా ప్రివ్యూ చూసుకోండి. ఓకే, ప్రివ్యూ చూస్తే ఎలా వస్తుంది. సో క్రాల్ చేసి కూర్చోండి. సో ఇలాగా మీ ఇమేజ్ అనేది వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇమేజ్ ని పబ్లిష్ చేస్తే లైవ్కి వెళ్ళిపోద్ది. సిన్స్ ఇట్ ఈజ్ వాటర్ మార్క్ ఉంది కాబట్టి నేను పబ్లిష్ చేయలేను. సో ఐ యూజ్ నార్మల్ ఏదో ఒక ఇమేజ్ అనేది నేను యూజ్ చేస్తాను. ఓకే, సో ఇమేజ్ చేసి నేను పబ్లిష్ చేస్తాను. సో పబ్లిష్ చేస్తే ఏమవుతుంది, సో మా ఇమేజ్ అనేది మనం ఏది అప్లోడ్ చేస్తామో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే ఓకే సార్. క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. నో డౌట్ సార్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. మీకు ఇంకా ఏది చెప్పాలో నేను ఇంపార్టెంట్ సార్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్స్ మార్చుకోవచ్చు సార్ మనము. ఇప్పుడు కలర్స్ ఈ కలరా అలా మార్చుకోవచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ ఉంది కదండి, ఈ గ్రీన్ ని మనం మార్చుకోవాలా అంటే సో మీరు అడ్వాన్స్ లోకి వెళ్ళేసి ఓకే ఆ స్టైల్లో ఉంటది. సో విడ్త్ కలర్స్ అన్ని మీరు మార్చుకోవచ్చు. అడ్వాన్స్, మైగ్రేట్, బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో మీకు అవసరం నార్మల్ ఈ కలర్ మీకు మార్చుకోవాలా అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అన్ని మార్చుకోవచ్చు. మీరు కూర్చొని ఒక్కొక్కటే చూసుకోవాలా, అందుకే నేను చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నార్మల్ 1 సెకండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ ఎలా మార్చుకోవచ్చు. కంటెంట్ లేదు అడ్వాన్స్ లో వస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ తీసుకున్నాం. ఈ సెక్షన్ లో మనకి బ్యాక్గ్రౌండ్, సో ఇక్కడ స్టైల్ కి వెళ్దాం. ఇక్కడ గ్రీన్ ఉంది కదండి, అంటే ఈ సెక్షన్ ని మీరు మార్పేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలా. ఇక్కడ క్లిక్ చేసి లెట్స్ సే గ్రీన్ ఉంది. సో గ్రీన్ ని మనం మీరు ఎక్కడ, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్పల్ ఇలాగ ఏదో ఒకటి కావాలా, అంటే నాకు ఇంకా డార్క్ కావాలంటే ఇలాగ మీరు మౌస్ ఓవర్ చేసుకోవచ్చు. ఆర్ సో మీకు ఆల్రెడీ ఒక కోడ్ తెలుసు. ఓకే, సో కోడ్ తెలుసు, HTML కోడ్ తెలుసు అంటే ఇక్కడ మీకు బ్లాక్ కావాలంటే ఇక్కడ. సో మీకు ఎలా కావాలో అలాగా మీరు మార్చుకోవచ్చు అండి. దేర్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీకు ఎలా కావాలో అలాగా మీరు మార్చుకోవచ్చు. దీంట్లో కూడా ఒపాసిటీ, సో మీరు చూసుకోండి ఎలాగ ఎంత డార్క్ కావాలో ఒపాసిటీ అని చెప్పేసి ఇక్కడ తగ్గించుకొని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఏ కలర్ కావాలి, లెట్స్ సే నాకు ఈ కలర్ నచ్చింది అనుకోండి, ఈ కలర్ నచ్చింది నాకు. సో ఇక్కడ నేను ఇంకా కొంచెం లైట్ కావాలా, కొంచెం డార్క్ కావాలా, సో అని కూడా మీరు చేసుకోవచ్చు. ఇలాగ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చేంజ్ చేసి నాకు ఏం చేయాలా, సేమ్ యాజ్ పబ్లిష్ అని కొడితే పబ్లిష్. సో మళ్ళీ మీరు ప్రివ్యూ యూస్ చేస్తే ఇక్కడ చూడండి. సో కలర్ అనేది గ్రీన్ నుంచి ఈ కలర్ కి మారిపోయింది. ఇలాగ మీరు కలర్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సార్ ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఇమేజ్ ని మనము సైజ్ రిడ్యూస్ చేసుకోవచ్చు లేకపోతే మూవ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ పొజిషన్ రైట్ సైడ్ కావాలి లేకపోతే లెఫ్ట్ సైడ్ మీరు కావాలి 100% చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ నాకు రైట్ సైడ్ లో రావాలా అనుకోండి, ఈ ఇమేజ్ ని తీసుకుని వచ్చి ఇప్పకి వేసేయండి. సో అప్పుడు ఇది షిఫ్ట్ అయిపోతుంది. కంటెంట్ రైట్ కి వస్తుంది, ఇమేజ్ రైట్ కి వెళ్తుంది, కంటెంట్ లెఫ్ట్ కి వస్తుంది. లేదు వద్దు నాకు ఈ ఇమేజ్ రైట్ సైడ్ లోనే కావాలా అనుకుంటా ఇక, సో జస్ట్ ఇది తీసుకుని వచ్చి రైట్ సైడ్ పెట్టండి, లెఫ్ట్ సైడ్ పెట్టండి. సో కంటెంట్ అనేది మూవ్ అయిపోతుంది. ఓకే ఓకే సార్. సో ఇలాగా. సో మీరు అండో చేయాలంటే మీరు నార్మల్ గా కంట్రోల్ జెడ్ ని వాడితే అది అయిపోతుంది. ఓకే, సో ఇలాగ అనేది కూడా చేయండి. సో కళ్యాణ్ యువర్ ఆస్కింగ్ సంథింగ్? నో సార్. ఓకే, సో ఇలాగా మీరు ఏదే కావాలా అన్న మీరు చేంజ్ చేసుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ యాడ్ చేయాలా అనుకోండి, ఈ కంటెంట్ ని నేను డిలీట్ చేయాలా. ఓకే, సో ఈ కంటెంట్ ని మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు. కంటెంట్ ఇంగ్లీష్ కాదు కదా సార్, అది వేరే లాంగ్వేజ్. ఇంగ్లీష్ కాదు, థీమ్ లో వచ్చేస్తాయండి. థీమ్ లో వేరే లాంగ్వేజ్ వస్తాయి. మనకి ఎలా కావాలో అది మనం రాసుకోనాలా. ఓకే, థీమ్ లో వస్తాయి కానీ మనకి ఎలా కావాలో అలాగా మనం రాసుకోనాలి. ఓకే, సో కంటెంట్ మనకి ఎలా కావాలో, మన బిజినెస్ ఎలా కావాలో అలా మనం రాసుకోనాలి. అది బై డిఫాల్ట్ సో ఏదో లాంగ్వేజ్ లో ఉంటుంది. ఓకే, క్లియర్ అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇమేజ్ ఎడిట్ చేయడము అది ఏదైనా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదండి, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరు చేంజ్ చేయాలంటే వాట్ యూ నీడ్ టు డు, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ నార్మల్ గా లేఅవుట్ అని ఉంటుంది. ఓకే, సో ఈ లేఅవుట్ లో మీరు స్టైల్ కి వెళ్తే సో ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ వద్దు నాకు, నేను కొత్త బ్యాక్గ్రౌండ్ వేసుకుంటా, బ్యాక్గ్రౌండ్ నాకు వేరే వేసుకుంటా అంటే సో మీరు బ్యాక్గ్రౌండ్ వేరే వేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి ఈ థీమ్ లో ఇంకా వేరే బాగుండే ఏదైనా ఉన్నాయా, లేదు మీ దగ్గర ఏదైనా బాగుండే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందా అంటే మీరు దాన్ని వేసుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
విడ్త్ కొంచెం మీరు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మీరు చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇది పెద్దది బ్యానర్, ఓకే, కంప్లీట్ పెడుతుంది. సో ఇక్కడ ఫుల్ పెడుతుంది. సో ఫుల్ పెడుతూ మీరు చెక్ చేసుకోండి. ఫుల్ విడ్త్ అంటే మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ విడ్త్ వస్తుంది. సో దాని సైజ్ ఎంత ఉంటుంది? ఓకే, సో 150x150 పెడితే మీకు కంప్లీట్, ఓకే, ఇంత విడ్త్ వస్తుంది. సో అందుకే వీడు ఫుల్ పెట్టేస్తుంది, ఫుల్ విడ్త్ వస్తుంది. ఓకే, సో ఇమేజ్ చేంజ్ చేసుకోవాలా అంటే మీరు ఏదైనా ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ వేసుకుందాం అనుకోండి. సో ఇక్కడ ఎంత ఉంది? ఇది ఇమేజ్ 758x758. ఒక్కసారి చూడండి, ఇలా వస్తుంది ఈ ఇమేజ్. సో ఇలాగా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని మీరు చేంజ్ చేసుకుంటే ఇది మీరు పబ్లిష్ చేసుకుంటే సో ఈ ఇమేజ్ అనేది పబ్లిష్ అయ్యింది. మీరు ఇక్కడ రివ్యూ అనేది చూసుకోవచ్చు, ఇలా వస్తుంది. సిమిలర్ గా మీరు డివైజెస్ కూడా చెక్ చేసుకుంటే ఎలా వస్తుంది డిఫరెంట్ డివైజెస్. ఓకే, క్లియర్ అండి ఎలాగా మనము ఈ ఇమేజెస్ ని అప్లోడ్ చేయడము, కంటెంట్, బ్యాక్గ్రౌండ్ బ్యానర్స్ ఎలా అప్లోడ్ చేయడము. సో ఇదేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? సార్ సార్ ఇందాక మీరు చూపించిన ఇమేజ్ లో ఇమేజ్ అను కంటెంట్ ఉంది సార్. నాకు ఇంకో పోర్షన్ కూడా కావాలంటే అంటే ఇక్కడ కాదు సార్, కింద సార్. ఓకే, ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ ఉంది, సైడ్ ఇమేజ్ ఉంది. నాకు ఇంకో ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాలంటే కంటెంట్ ఇంకోటి ఏదైనా ఈ పేజ్ లోనే, ఈ సెక్షన్ లోనే ఇంకొక ఇమేజ్ కావాలా? ఓకే, సో ఈ సెక్షన్ లోనే ఇంకొక ఇమేజ్ కావాలంటే ఇక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది కదండి. సో ఇక్కడ వచ్చేసి మీకు అన్ని టైప్స్ ఉంటాయి, టెక్స్ట్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్, వీడియో. ఇది ఏదో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజ్ అన్నారు కదా, ఇక్కడ నీకు ఇమేజ్ కావాలంటే జస్ట్ డ్రాప్ అండ్ డ్రాగ్ చేయండి. సో ఇక్కడ మీరు ఇమేజ్ పెట్టాలంటే డ్రాప్ అండ్ డ్రాగ్ చేసి ఎలాంటి ఇమేజ్ కావాలా, లెట్స్ సే నాకు ఈ ఇమేజ్ కావాలా అనుకుంటా, నేను క్లిక్ చేస్తాను. సో ఈ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇలాగా మీరు ఇమేజ్ అనేది లెట్స్ సే నాకు ఈ ఇమేజ్ అనేది ఇచ్చిన, సో మళ్ళీ నాకు వద్దు సార్ ఇది బాగా కనిపిస్తుంది నేను డిలీట్ చేయాలంటే, సో మీరు ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి సో ఇక్కడ జస్ట్ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, డిలీట్ కొట్టేయండి, డిలీట్ అయిపోతుంది అంతే. ఓకే సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి, సార్ నాకు ఈ సెక్షన్ ఉంది సార్, ఈ సెక్షన్ మళ్ళీ అదైనాక సో వాట్ అవర్ క్లయింట్ సేస్ ఇన్ బిట్వీన్ లో ఒక సెక్షన్ కావాలా సార్ నాకు అని మీరు అనుకుంటే, సో మీరు ఒక సెక్షన్ ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఉంది కదా సార్, దీన్ని నేను ఇంకొక ఇది ఇన్ బిట్వీన్ ఇంకొక సెక్షన్ కావాలా అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ సెక్షన్ ఉంటుంది అండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అనేది ఉంటుంది, డూప్లికేట్ చేయండి. సో డూప్లికేట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ సెక్షన్ వచ్చింది, మళ్ళీ ఈ సెక్షన్ వచ్చింది. ఈ సెక్షన్ కి నేను కలర్ మార్పిస్తా. సో ఎలాగా సేమ్, సో ఈ కలర్ అనేది నేను మార్పిస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలాగ ఒక కలర్ కావాలా, ఓకే, సో ఆర్ మేబీ సమ్ అదర్ కాంట్రాస్టింగ్ కలర్. సో ఇలాగ ఒక కలర్ కావాలా. సో ఇక్కడ మీరు ఇక్కడ రైట్ ఇమేజ్ ఉంది, లెఫ్ట్ కంటెంట్ ఉంది, ఇక్కడ మీరు మార్పియండి ఇదాన్ని కావాలంటే ఈ సెక్షన్ ని మార్పియండి ఇలాగా. ఓకే, సో మీకు ఎలా కావాలో అలాగా మీరు మార్పి చేసుకోండి. సో మీ కంటెంట్, ఇమేజ్, రైట్, లెఫ్ట్ మీకు ఎలా కావాలో అలాగా మార్పించుకోవచ్చు. మనం కొత్తగా చేసిన సెక్షన్ పేజ్ సార్ అది సెక్షన్ పేజ్ కాదండి, ఇది సెక్షన్. ఇక్కడ ఉండేది ఒక సెక్షన్ ని ఇక్కడ మళ్ళీ డూప్లికేట్ చేసుకుని దీన్ని ఎడిట్ చేస్తా ఉన్నాం అంతే. ఓకే, ఇంకొకటి అరేనా ఎక్స్ప్రెస్ లో మనకి ఫొటోస్ అవి కొంచెం డిఫరెంట్ గా మారిపోతా ఉంటాయి కదా, అది ఎలా సార్ అది? ఏది అలైన్ ఎక్స్పర్ట్స్ లో పేజెస్ అవి మనకి ఫేసెస్ అవి కొంచెం అవి చేంజ్ అవుతా ఉంటాయి కదా. పేజెస్ కాదండి అది, ఇమేజెస్, బ్యానర్స్ అంటాం ఇవి. ఓకే, అవును సార్. ఈ బ్యానర్స్ అనేది మారుతా ఉంటాయి. ఇది పెయిడ్ థీమ్ అండి ఇది. సో ఈ థీమ్ లో బై డిఫాల్ట్ ఇలాంటివే చూస్ చేసుకున్నాం. ఇవి కొన్ని థీమ్స్ లో వస్తాయి. సో ఇవి ఆటోమేటెడ్. ఓకే, సో ఆటోమేటిక్ గా మారుస్తా అంటాం ఇది. ఓకే, మీకు ఇమేజెస్ చేంజ్ చేయాలన్నా కూడా ఇమేజెస్ చేంజ్ చేయొచ్చు. మళ్ళీ ఇన్ బిట్వీన్ చేంజ్ చేసేటప్పుడు కొన్ని గ్రాఫిక్స్ వస్తాయి చూడండి ఇన్ బిట్వీన్. సో కొన్ని టైమ్స్ ఇలాగ బాక్సెస్ వస్తాయి, కొన్ని టైమ్స్ లైన్ వస్తాయి. ఇవన్నీ కూడా పెయిడ్ థీమ్ లో ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఓకే, సో ఆప్షన్స్ ని మీరు వాడచ్చు. ఓకే సార్, చూడండి ఇలాగా. సో ఇక కానీ ఇక్కడ మనకి ఆప్షన్ లేవు కాబట్టి నాకు చూపించే ఆప్షన్ లేదు. ఓకే, సో ఇలాగా మీరు ప్యాటర్న్ ఏమంటారు సార్? ఇమేజ్ అలా స్క్రోలింగ్ ఇదా బ్యానర్ అంటామండి, దీన్ని విడ్గేట్స్ అంటాం. విడ్గేట్స్ అంటాం, WIDGTS అంటాం, విడ్గేట్స్ అంటాం. సో బేసికలీ దీన్ని బై డిఫాల్ట్ బ్యానర్ అంటామండి. ఓకే, ఇది ఫస్ట్ ఫోల్డ్ అంటారు కొంతమంది మాక్సిమం మనం అనేది బ్యానర్ అని చెప్పేసి. సో ఇది మన వెబ్సైట్ కి వస్తే ఫస్ట్ బ్యానర్, సో ఇది సెకండ్ బ్యానర్ ఆర్ సెకండ్ ఫోల్డ్, సో ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. సో ఇలాగా ఫోల్డ్ అనేది పోతా ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మీరు ఎలా ఇమేజ్ కంటెంట్ మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఇలాగా మీరు కంటెంట్ ఇమేజెస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్ ఉందండి ఇంతవరకును? ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఎలా కావాలో అలా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఒక 2 days 3 days ప్రాక్టీస్ అయితే
మళ్ళీ నేనేం చేస్తా అంటే ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ ది ఒక బ్లూ ప్రింట్ వేసుకుందాం అందరూ కూర్చొని. సో నేను ప్లాన్ తీసుకొని వస్తా, ఆ ప్లాన్ ఎలా ఉంటుందో అలాగే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒక్కొక్క 5 పేజెస్ బిల్డ్ చేయండి. ఓకే, మీరు ఒక సార్ ఈ కంటెంట్ అనేది చాట్ జీపీటీ నుంచే తీసుకోవాలా సార్, ఇంకేమన్నా ఉంటాయి? లేదు, చాట్ జీపీటీ సజెస్ట్ చేయమండి, వీళ్ళు సజెస్ట్ కంటెంట్ రైటర్ రాస్తేనే బాగుంటుంది. చాట్ జీపీటీ కంటెంట్ అయితే గూగుల్ ఏఐ సో అది డిటెక్ట్ చేసేస్తుంది. మీకు షార్ట్ టైం పీరియడ్ లో మీకు కీవర్డ్స్ ర్యాంకింగ్ రావచ్చు, కానీ లాంగ్ టైం పీరియడ్ లో మీ కీవర్డ్స్ ర్యాంకింగ్ రావు. ఓకే, సో అప్పుడు కష్టం అవుతుంది. అంటే మీ కీవర్డ్స్ అది ఏ డిటెక్టెడ్ అని గూగుల్ పసిగేట్ వేస్తుంది, మళ్ళా మీకు కీవర్డ్ పొజిషన్స్ అనేవి గూగుల్లో రావు. అంటే మనం అంత బాగా రాయలేమేమో అని సార్. లేదు, ఈ మన కేసులో మనం చాట్ జీపీటీ కంటెంట్ వాడదామండి, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. జస్ట్ ఫర్ ది ప్రాక్టీస్ పర్పస్ చాట్ జీపీటీ కంటెంట్ వాడదాం. సో నేను చెప్తా ఉండేది యాక్చువల్ గా మీరు వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు క్లయింట్స్ కి సో మీరు చాట్ జీపీటీ కంటెంట్ వాడదండి అని చెప్తాను. ఓకే ఓకే సార్. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? విజయ్, కళ్యాణ్, హరి, విష్ణువర్ధన్. ఓకే, సో ఇలాగా మనము ఏదే రకమైన ఇమేజ్ ఏదే ఎడిట్ చేయాలన్నా ఇలా చేయొచ్చు. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదే పేజ్ కి వెళ్ళినా కూడా ఓకే, సో ఈ పేజ్ కి ఒక టైటిల్ అనేది ఉంటుంది, ఒక డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది కదండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అలైన్ ఎక్స్పర్ట్. సో మీ అలైన్ ఎక్స్పర్ట్ ఈ పేజ్ కి వెళ్తే ఇక్కడ మోస్ ఓవర్ చేస్తే టైటిల్ అనేది వస్తుంది, డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. లెట్స్ సే అలైన్ ఎక్స్పర్ట్స్ అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను. సో వీళ్ళకి ఇది టైటిల్ వచ్చింది కదండి, వీళ్ళకి టైటిల్ వచ్చింది, వీళ్ళకి డిస్క్రిప్షన్ వచ్చింది. సో ఈ టైటిల్ లో మనము ఈ పేజ్ కి హోమ్ పేజ్ కి ఎలా అప్డేట్ చేయాలి, ఏ హోమ్ పేజ్ కని కాదు ఏదే పేజ్ కి మనము ఒక టైటిల్ ఒక డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలా అనేది మనము నేర్చుకోవాలి. సో మీరు ఏం చేయాలంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబౌట్ అని ఉంది. సో అబౌట్ పేజ్ కి నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఎడిట్ చేయాలి. సో ఎలా ఎడిట్ చేయాలంటే ఇక్కడ సో క్లిక్ ఆన్ ఎడిట్ అండి. సో కంట్రోల్ చేసుకుని ఎడిట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎడిట్ క్లిక్ చేసి మీరు కిందకి స్క్రాల్ చేయండి కొంచెం. ఓకే, సో కింద స్క్రాల్ చేస్తే ఓకే, సో ఇక్కడ మీరు చూడండి. సో ఎస్ఈఓ టైటిల్, సో టైటిల్ చూడండి బై డిఫాల్ట్ ఇది ఇలాగే ఉంటది అన్ని దాంట్లోనూ. సో మీరు ఇది ఎడిట్ చేయాలా. సో సిమిలర్లీ డిస్క్రిప్షన్ ఏంటి, లెట్స్ సే ఇది నేను టైటిల్, సో నేను జస్ట్ సో అబౌట్ అస్ పేజ్ కాబట్టి సో అబౌట్ అస్. సో నేను చెప్పాను మీకు స్టార్టింగ్ లో, సో మేబీ శ్రావణి విష్ణువర్ధన్ మీకు కొంచెం ఇది ఇంకా చెప్పలేదు కాబట్టి మీకు అంత ఐడియా ఉండదు, కానీ అందరికి రిమైనింగ్ అందరికి నేను చెప్పానండి. సో ఫస్ట్ లెటర్ ఎవరి వర్డ్ ఓకే క్యాప్స్ ఉండాలా. సో ఎస్ఈఓ టైటిల్ ట్యాగ్ లెంత్ ఎంత ఉండాలండి? 60 క్యారెక్టర్స్. డిస్క్రిప్షన్ ఎంత ఉండాలండి? 150 సార్. యా, సో ఫైన్ 160 సార్, 155 to 160. 155 to 160 or 150 to 160. డిస్క్రిప్షన్ లో టార్గెట్ కీవర్డ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి సార్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఈ గ్రీన్ అంటే ఇది 100% హెల్తీ అని, ఆరెంజ్ అంటే సో స్టిల్ యూ హ్యావ్ ఏ స్కోప్ టు ఇంప్రూవ్ అని. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ సో లెట్స్ సే నేను ఇంకా కొన్ని రాస్తా, ఇది రెడ్ కి వెళ్ళిపోద్ది. చూడండి ఇది ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి డాట్ 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 అంటే ఇది ఇట్ ఈస్ క్రాసింగ్ మోర్ దెన్ 155 or 60 క్యారెక్టర్ అని చెప్పేసి. ఓకే, సో ఇలాగా మీ స్లగ్ అనేది ట్రై టు కీప్ 155 to 160 క్యారెక్టర్స్ సారీ డిస్క్రిప్షన్. సో టైటిల్ అనేది కీప్ బిట్వీన్ 30 క్యారెక్టర్స్ to 60 క్యారెక్టర్స్. సో ఇలాగా మీరు మీ వెబ్ పేజ్ అంటే ఒక పేజ్ కి టైటిల్ ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేయొచ్చు, దాని డిస్క్రిప్షన్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు. సిమిలర్లీ ఓకే ఈ పేజ్ కి మనం ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాము, ఈ పేజ్ కి ఓకే అంటే ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్ కి ఏ కీవర్డ్ మనము ర్యాంక్ చేయాలా అనుకుంటా ఉన్నాము, ఆ కీవర్డ్ కి మనం ఏమంటాము ఫోకస్డ్ కీవర్డ్. సో ఈ పేజ్ ఫోకస్ కీవర్డ్ ఏంటి అని ఇక్కడ అడుగుతుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోకస్ కీవర్డ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా అని ఇస్తాను. ఓకే, సో ఇలాగా అంటే మీరు ఈ పేజ్ కి ఏ కీవర్డ్ మీరు ఫోకస్డ్ గా ఉండాలా అంటే ఏ కీవర్డ్ మీరు ర్యాంక్ చేయాలా అనుకుంటా ఉన్నారు అని చెప్పేసి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా అనే ఒక కీవర్డ్ ని నేను ఇచ్చిన. సో ఇలాగా మీరు ఒక పేజ్ కి టైటిల్ డిస్క్రిప్షన్ మళ్ళా ఫోకస్డ్ కీవర్డ్ ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మీరు టైటిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చినాక ఓకే సో మీరు సేవ్ చేసుకోండి, సో దట్ ఆ పేజ్ కి ఇది టైటిల్ అవుతుంది, ఇది డిస్క్రిప్షన్ అవుతుంది. సో ఇప్పుడు మనము దాన్ని మనము గూగుల్లో చూసుకుంటే ఓకే సో ఇక్కడ మీరు మోసోవర్ చేయండి. చూడండి ఏమొచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా. సిమిలర్లీ నేనేం చేస్తా, సో సోర్స్ కోడ్ ఓపెన్ చేస్తా. సో సోర్స్ కోడ్ ఓపెన్ చేసి నా టైటిల్ చూస్తాను నేను, ఏమొచ్చింది మనం ఏమిచ్చాము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అబౌట్. సో 5: అంటాం దీన్ని, 5: స్ట్రైట్ గా ఉండేదాన్ని. సో అబౌట్ అస్ వచ్చిందా, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ అబౌట్ అస్ అని చెప్పేసి. సో ఇది టైటిల్. సో డిస్క్రిప్షన్ ఏం పెట్టాం మనము, సో ఫైండ్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాస్ వగేరా వగేరా అని పెట్టాం. ఇక్కడ చూడండి మెటా డిస్క్రిప్షన్ అనేది
క్లియర్ అండి ఎలాగా మనము మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ అనేది ఇస్తామని చెప్పేసి ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఎవరికైనా? నో డౌట్ సార్. కళ్యాణ్ ఫోకస్ కీవర్డ్స్ ఒకటే ఉండాలి సార్ అక్కడ. ఫోకస్ కీవర్డ్ ఒకటే ఉండాలా? మీ ప్రైమరీ కీవర్డ్ ఫోకస్ కీవర్డ్ గా ఉంటుందండి. షూర్ సార్. ఓకే. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంతవరకును? ఒక పేజ్ ని ఎలా ఎడిట్ చేయాలా, దాని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావచ్చు, నార్మల్ ఇమేజెస్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా చేంజ్ చేయడం కావచ్చు. ఓకే. సో సిమిలర్లీ ఒక పేజ్ కి మనము టైటిల్ ఎలా రాయాలా, టైటిల్ ఎలా అప్డేట్ చేయాలా, డిస్క్రిప్షన్ ఎలా అప్డేట్ చేయాలా, ఒక ఫోకస్ కీవర్డ్ ని ఎలా అప్డేట్ చేయాలా, అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ దాంట్లో ఏమైనా డౌట్ ఉందా అండి స్టిల్ ఎవరికన్నా? నో సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. బాయ్. బాయ్ సార్.